హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో నేను చూపించాను. ఇప్పుడు బోన్లెస్ అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని సాల్ట్, కారం, చిటికెడు పసుపు, అలాగే చికెన్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక కార్న్‌ఫ్లవర్, అలాగే ఓ స్పూన్ శనగపిండి, అలాగే లెమన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒక గంట అయినాక కొంచెం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక విడివిడిగా వేసుకోండి. ఒకసారి వేస్తే మనకి కలిసిపోతుంది. అలా విడివిడిగా నేను ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటే మీకు ఒకదానికొకటి అంటుకోదు. మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. జాగ్రత్త, పేలుతూ ఉంటాయి బోన్లు ఇలా ఉన్నప్పుడు, బోన్స్ అలాంటివి ఉన్నప్పుడు కేర్ఫుల్గా వేసుకోవాలి. ఇలాగా మయమయాన కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ తగ్గాక, అంటే మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, అవి తగ్గిపోవాలి. అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పక్కకి తీసేసుకోండి. ఒక టిష్యూ కానీ పేపర్ కానీ వేసుకుని తీసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది. అలాగే రెండో వాయి కూడా అలాగే మనం ఫ్రై చేసుకోవాలి. మెల్లమెల్ల వేసుకొని ఇలా ఫ్రై అయినాక అవి కూడా తీసి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.